కేస్ ఇప్పుడు కొంచెం ట్విస్ట్‌లు తీసుకుంది. జానీ మాస్టర్ కస్టడీని 4 రోజులకి పొడిగిస్తూ కోర్టు అయితే అనుమతినిచ్చినటువంటి సంగతి తెలిసిందే. జానీ మాస్టర్‌కి ప్రస్తుతం ఆ రిమాండ్‌కి సంబంధించి మరికొద్ది రోజులు పొడిగించడంతో ఇంకా ఏ నిజాలు బయటకొస్తాయనేది తెలీదు. జానీ ముందు పెట్టి ఆయన్ని పోలీసులు ప్రశ్నించారు. కాగా జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్‌పై విచారణ సోమవారానికి వాయిదా పడింది. పోలీసులు విచారణలో జానీ మాస్టర్‌కి ఏం చెప్పబోతున్నారనేది ఆసక్తికరం. ఇప్పటికే బాధితురాలే సాక్ష్యాలు సమర్పించినట్టు కథనాలొస్తున్నాయి. కానీ అది నిజమా కాదా తెలీదు. అసలు అత్యాచారం కేసులో అరెస్ట్ అయినటువంటి జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ బాషా ఇటీవల చెంచల్గూడ జైలుకి తరలించిన సంగతి తెలిసిందే. ఇప్పటికి అక్టోబర్ 3 వరకు రిమాండ్ రిపోర్ట్లో ఉండగా మరొక 4 రోజులు ఎక్స్టెన్షన్ చేశారు. మొత్తానికి 16 సంవత్సరాలని ఆమెకు రిమాండ్ రిపోర్ట్లో ఉంది. కానీ అసలు ఆమె మైనర్ కాదని, నిజంగా ఇప్పుడు జరుగుతున్న ఈ కేసు వాళ్ళందరికీ కూడా ఇష్ట ప్రకారం జరిగి తెలిసిందేనంటూ చెప్తున్నారు. అయితే ఈ విషయంలో బన్నీకి సంబంధించి అంటే అల్లు అర్జున్ సుకుమార్కి సంబంధించిన మాటలు కూడా వినిపిస్తుండడంతో ఇదంతా కూడా ఆలోచించి ఇప్పుడు అల్లు అర్జున్ సుకుమార్ ఖచ్చితంగా ఇప్పుడు బన్నీకి సంబంధించిన ఈ మ్యాటర్ మరింత పెద్దది కాకూడదనే ఉద్దేశంతోనే ఇప్పుడు తనని బయటికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, అలాగే ప్రత్యేకంగా సుకుమార్ అలాగే ఇంకా జానీ భార్య ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేయడంతో తనకి బెయిల్ ఇప్పించే ఏర్పాట్లు కూడా చేస్తున్నట్టుగా సమాచారం. ఇప్పటికే మన అల్లు అర్జున్ లీగల్ టీంతో మరి ఈ విషయంపై డిస్కషన్ కూడా జరిగినట్టుగా సమాచారం. కుదిరితే త్వరలోనే బెయిల్ ఇప్పించే విషయంగా తర్వాత ఇద్దరిని కూర్చోపెట్టి రాజీకి ప్రయత్నాలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జానీని పెట్టి సినిమాని కూడా చేయాలనుకున్నటువంటి ఈ పాటలో మరి అంతా కూడా నిలిచిపోయిందని ఇప్పటికే దర్శకుడు ప్రొడ్యూసర్ సైతం చెప్పిన విషయాలు మనకు గుర్తున్నాయి. కాబట్టి త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అంటున్నారు మరి సినిమా వర్గాలు. ఇప్పటికే అందుతున్న సమాచారం ప్రకారం ఖచ్చితంగా వీటికి ఏదో ఒక పరిష్కారం అందిస్తారని, ఖచ్చితంగా జానీని బయటకు తీసుకొచ్చేది కూడా ఇప్పుడు అల్లు అర్జున్ పుష్ప టీం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.